గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్, ఎస్పీలు కాలేజీలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దోషులు ఎంతటి వారైనా వారిని శిక్షిస్తామని చెప్పుకొచ్చారు. లేడీ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి నిపుణుల్ని మళ్ళీ దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా మొత్తం ఎక్కడ ఏదన్నా ఎలాంటివి ఉన్నాయో కూడా మొత్తం చేస్తారు. ఆల్రెడీ చేస్తున్నా కూడా దీంట్లో మొత్తం తెలుస్తుంది. దాంతోపాటు సోషల్ మీడియాలో కానీ అక్కడ జరిగినటువంటి ప్రచారం మీద కూడా డెఫినెట్గా డీటెయిల్గా ఎంక్వైరీ ఉంటుంది. సో ప్రత్యేక కమిటీ చేసే ఆలోచన ఉందా? ఎవరి ద్వారా ఎంక్వైరీ చేయించబోతున్నారు? అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీస్ చేయడం జరిగింది. సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళి సీఎం గారు చెప్పిన దాని ప్రకారం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఒక టీం కూడా వచ్చి ఇప్పుడు దీన్ని విచారణ చేయడం జరుగుతుంది. సార్, అది ఇప్పుడే బయటకు రావడం జరిగిందా? గతంలో 2-3 ఏళ్ల నుంచి తతంగం జరుగుతున్న ఒక ప్రచారం దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇంత కూడా సోషల్ మీడియాలో రాత్రి నుంచే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది. దీన్ని చూడాలి, డీటెయిల్గా తీసుకుంటే కానీ మొత్తం తెలియదు. సార్ చెప్పండి, ఉదయం నుంచి తతంగం జరుగుతుంది. సో అసలు దీనికి సంబంధించి కాదండి, ఇది బాధ కదా. ఆడపిల్లల విషయం తతంగంగా మాట్లాడడం తప్పని నేను భావిస్తున్నా. విద్యార్థుల రక్షణ పట్ల ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి గారు మంత్రి గారిని ఈ జిల్లా ఎమ్మెల్యేలందరినీ వెళ్ళమని ఆదేశించడం జరిగింది. మేము వచ్చి సమస్యను చూసాము. అంతకుముందు ఫేక్ న్యూస్ కాదని పోదల తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మా అటెండెన్స్ చేయకూడదు, మేనేజ్మెంట్ మా మీద ప్రతీకార చర్యలు జరగకూడదు అనేది అలా స్పష్టమైన అభిప్రాయంగా చెప్పారు. అది న్యాయమైన కోరిక కూడా. 100% ఇన్వెస్టిగేషన్లో అన్ని బయటకు వస్తే ఈ విద్యార్థుల పట్ల ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రక్షణ టేక్ కేర్ చేస్తాం. ఇప్పుడు హాస్టల్లో కూడా వెరిఫై చేస్తానికి స్క్వాడ్ టీము వచ్చినాయి. సో ఫైనల్గా మీ ప్రభుత్వం ఇటువంటి వాటిపై ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది భవిష్యత్తులో జరగకుండా? ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మోపుతుంది ఈ ప్రభుత్వం. రౌడీయిజం మీద కానీ దేని మీద ఉక్కుపాదం మోపుతుంది తప్ప లా అండ్ ఆర్డర్ని గాలి కుదిరేసే ప్రభుత్వం లాగా కాదు ఇది. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక 72 అవర్స్లో పరిష్కారం అయిపోయే సమస్య. నిజాలు నిగ్గుతాయి, దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఒక కమిటీ వేసినట్లు కూడా ఎటువంటి విచారణ చేయబోతాం? కమిటీ కాదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు, అట్లాగే ఐటీ కోర్ నుంచి మాధురి గారు, అట్లాగే మరొక ఇద్దరు టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వాళ్ళని టీమ్గా వేయడం జరిగింది. వాళ్ళు స్పెషల్ టీం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సార్, అది వీడియోలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి వీడియోలు ఉన్నాయా లేవా సార్? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక టీం కూడా వేశారు కదా, ఎటువంటి చర్యలు తీసుకోబోతారు? భవిష్యత్తులో కళాశాలలో అంటే ముఖ్యంగా మీ కృష్ణా జిల్లా పరిధిలో కళాశాల ఇటువంటి సంఘటన జరగకుండా ఏ రకమైన చర్యలు ఉండబోతా ఉంది? ఇది యాజ్ పర్లా ఆ కేసులో యాజ్ పర్లా ఎట్లాగుంటే అట్లాగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. దాంట్లో ఏమైనటువంటి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కూడా దాంట్లో ఆ కేసులో అక్యూజ్డ్గా ఉంటారు. దాంట్లో ఏమీ కాంప్రమైజ్ చేయదు. ఉదయం నుంచి మీరు ఎంతో చర్చలు జరుపుతున్నారు. ఫైనల్గా ఈ కాలేజీ విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇచ్చారు? వాళ్ళకి ఏం చెప్పామంటే, ఇప్పుడు మహిళల రక్షణ అనేటువంటిది మనకి టాప్ ప్రయారిటీ అనేది ఎప్పటి నుంచో మనం జాయిన్ అయిన నుంచి కానీ చెప్తా ఉన్నాము. అట్లాగే ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో ఈ స్పెషల్ టీంతో నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ అని ఒకటి ఈ రకమైనటువంటి కెమెరాస్ ఏదైనా ఉంటే దాన్ని డిటెక్ట్ చేసేదానికి టెక్నికల్గా అది సౌండ్ మెషిన్ అది, దాని ద్వారా మొత్తం ఆల్ ఫ్లోర్స్ అట్లాగే ఆల్ వాష్రూమ్స్ ఆల్రెడీ ఆల్ ఎవ్రీథింగ్ నూక్ అండ్ కార్నరు దాంతో చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే అవుట్ సైడ్ ప్రెమిసెస్ కూడా మేము తరోగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళకి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్తో భరోసా ఇచ్చాము. దాని మీదట అందరూ కూడా హాస్టల్కి వెళ్తున్నారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ కళాశాలకు సంబంధించి ప్రత్యేక టెక్నాలజీ వినియోగించుకొని కళాశాలలో కానీ బాత్రూముల్లో కానీ మిగతా ఎక్కడైనా సరే సీసీ కెమెరాలు కానీ లేకపోతే మిగిలిన స్పై కెమెరాలు కానీ లేకపోతే డ్రైవ్ ఎటువంటి కెమెరాలు ఉన్నా కానీ ఐడెంటిఫికేషన్ చేసే అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీ పరిజ్ఞానం తీసుకొస్తున్నాం. దాని ద్వారా పరిశీలించి ఎటువంటి కెమెరాలు ఉన్నా కానీ తొలగిస్తాము. ప్రత్యేక కమిటీ వేసి దీనిపై విచారణ చేస్తామని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఎస్పీ చెప్తున్నారు.